తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందస్తుగానే నైరుతి రుతుపవనాల రాకతో మొదలైన వర్షాలకు బ్రేక్ పడింది. రుతుపవనాలు మందగించి వేసవి పరిస్థితులు తిరిగి కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని సాయంత్రం పూట అక్కడక్కడ పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా 38 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ నెల 10వ తేదీ తర్వాతే రుతుపవనాల్లో మళ్లీ పురోగతి కనిపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2-3 రోజులు చాలా చోట్ల వేడి వాతావరణం ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతాయని సూచించింది. రుతుపవనాలు విస్తరించేటప్పుడు మధ్యలో కొన్ని రోజులు విరామం సాధారణమేనని తెలిపింది. వెదర్ అప్డేట్ చూస్తున్నాం. తెలంగాణలో మాత్రం అటు రుతుపవనాలు వేగంగా త్వరగా తెలంగాణకి, ఆంధ్రాకి తాకినప్పటికీ కూడా పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలో మరొకసారి వేసవి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎండల తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని సాయంత్రం పూట అక్కడక్కడ పిడుగులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా, ముఖ్యంగా 38 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 10వ తేదీ తర్వాతే రుతుపవనాల్లో మళ్లీ పురోగతి కనిపించే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. రానున్న 2-3 రోజులు చాలా చోట్ల వేడి వాతావరణం ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రుతుపవనాలు విస్తరించేటప్పుడు మధ్యలో కొన్ని రోజులు విరామం అనేది చాలా సర్వసాధారణమైన విషయమేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.